నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను హించలేను. యేసయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను హించలేను. యేసయ్యా. ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున శుభములను తెలియచేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? ప్రభు కృపను బట్టి మీరు అనుదినము క్షేమముగా ఉండాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని ఈ యొక్క వాక్యాన్ని ఆరంభం చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క అద్భుతమైనటువంటి మాటలను మీరు మాకు తెలియచేస్తున్నందుకే మీకు వందనాలు. మా జీవితాలను మీరు సరిచేయండి. ఈ వాక్యం ద్వారా మా బ్రతుకులను మీరు మార్చండి. మా జీవితాలలో ఉన్న ప్రతి విధమైనటువంటి కొరతలను ప్రభా, ప్రతి విధమైనటువంటి వంకర మార్గములను సరిచేసి మీ కొరకు నిలబడటానికి మీరు మాకు సహాయమును అందించమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 8వ అధ్యాయము 40వ వచనము నుండి 56వ వచనం వరకు ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని, అందులో రాయబడినటువంటి ప్రతి అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆయన దేవుడు కనుక నీకు ఖచ్చితంగా సహాయము చేస్తాడు. ఆయన మంచివాడు కనుక నీకు ఖచ్చితంగా సహాయము చేస్తాడు. ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు గనక ఆయన ఖచ్చితంగా సహాయము చేస్తాడు. నువ్వెవరివైనా సరే, నువ్వు పాపిని, అయ్యో నేను దుర్మార్గుడిని, నేను దుష్టుణ్ణి అనుకున్నా సరే, ప్రభు నీ జీవితంలో నీవు గనక యాయీరు చేసినటువంటి విషయాన్ని నువ్వు చేసినట్లయితే ఈరోజు ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థనను ఆలకిస్తాడు. ఇక్కడ మొదటి విషయాన్ని నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ యొక్క 40, 41, 42 వచనాలు మనం చూసినట్లయితే, జనసమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను గనక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. అంతటా ఇదిగో మందిరపు అధికారి అయినటువంటి యాయీరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి ఇంచుమించు 12 ఏళ్ల ఈడుగల తన కుమార్తె, ఒక్కతే ఒక కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది గనక తన ఇంటికి రమ్మని ఆయనను బ్రతిమాలుకొనెను. హల్లెలూయా. లిటరల్లీ జైరస్ వాస్ ఇంప్లోరింగ్ జీసస్. ఇంప్లోరింగ్ అనేటువంటి పదానికి తెలుగు మాటలోనికి తర్జుమా చేసినట్లయితే అడుక్కోవటం, బెగ్గింగ్ అనే వస్తూ ఉంటుంది. కానీ తన స్టేటస్ని కానీ, తనకున్న హోదాని కానీ, తనకు తెలిసినటువంటి ఆ యొక్క వాక్యాన్ని కానీ పక్కన పెట్టి యేసు ప్రభు వారి యొద్దకు వచ్చి ఏం చేస్తున్నాడండి? చాలా బ్రతిమిలాడుకుంటున్నాడంట. అయ్యా ప్లీజ్ అయ్యా, నా దగ్గరకు నువ్వు రా అయ్యా, నువ్వు నా దగ్గరకు రాయన. ఆయన సిచ్యువేషన్ యేసు ప్రభు వారికి చెప్తున్నాడు. అయ్యా 12 సంవత్సరాలు చాలా ఆరోగ్యంగా ఉందయ్యా నా కూతురు. 12 సంవత్సరాలలో ఎలాంటి ప్రాబ్లంని నేను నా కుమార్తెలో చూడలేదు. 12 సంవత్సరాల వరకు ఎంత చక్కగా ఉన్నటువంటి నా కుమార్తెకు ఏమైందో నాకు తెలియదయ్యా. డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదండి, ఏమైందో తెలియదు. కానీ యేసు ప్రభు వారి యొద్ద విశ్వాసముతో సమాధానము దొరుకుతుందని ఆయనను బ్రతిమిలాడుకుంటూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుడు నీతో ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వెవరివైనా సరే, నువ్వు పరిశుద్ధుడివైనా, నువ్వు పాపివైనా, నువ్వు ధనికుడివైనా, నువ్వు బీదవాడివైనా, నువ్వు ఎవరివైనా సరే, దేవుడు నిన్ను ఒకటే రీతిగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ మాట మీతో చెప్పమని నా దేవుడు నాకు ఆజ్ఞాపిస్తున్నాడు. గాడ్ లవ్స్ యూ అట్ ఎనీ మెజర్స్. నువ్వు ఎవరివైనా సరే దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. అయితే ఈరోజు నీ జీవితంలో దేవుడు కార్యము చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. నీవు ఆయనను బ్రతిమలాడుకొనటానికి నీవు సిద్ధముగా ఉన్నావా? ఈరోజు దేవుడు నిన్ను నన్ను ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. యాయీరులాగా, ఇక్కడ రాయబడినటువంటి యాయీరులాగా తన హోదాన్ని, తన యొక్క పరిస్థితిని, తనకున్నటువంటి ప్రతి దానిని కూడా
పక్కన పడేసి ఏం చేస్తున్నాడు తెలుసా? బ్రతిమిలాడుకుంటున్నాడు. అయ్యా ప్లీజ్ అయ్యా, నా పరిస్థితి ఇదయ్యా, నా పరిస్థితి సిగ్గుపడటం లేదు ఆడుకోవటానికి. నిజంగా మనం ఎలా అంటే దేవుణ్ణి పెద్దగా ఆర్డర్ చేసేస్తుంటాం. నువ్వు చేయాలి ప్రభా, నువ్వు చేయాల్సిందే ప్రభా, నువ్వు చేయాల్సిందే. చాలామంది ఇంకా కొంతమందిని చూచినట్లయితే ప్లీజ్ దేవా, ప్లీజ్ దేవా, ప్లీజ్ దేవా, నాకు సహాయం చేయదేవా అని పైకి పెదవులతో ప్రార్థన చేస్తుంటారు. అంతరంగంలో ఏముంటుందో తెలుసా? గర్వం ఉంటూ ఉంటుంది. యాయీరు బయట ఎలా ప్రాధేయపడుతున్నాడో అంతరంగంలో కూడా అదే భావన కలిగినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అంతరంగంలో కూడా ఆయన సంపూర్ణమైనటువంటి వినయాన్ని చూపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఒక సామాన్యమైన విషయమేమీ కాదు. ఒక సినగోగ్ లీడర్ యేసు ప్రభువారి దగ్గరకు వచ్చి తన స్టేటస్ అంతా పక్కన పెట్టేసి అక్కడికి వచ్చి బ్రతిమలాడుకున్నాడు. ఎస్, గాడ్ హెస్ సీన్ హిస్ నేచర్. ఆయన యొక్క స్వభావాన్ని చూశాడు, ఆయన అంతరంగాన్ని చూశాడు. యేసు ప్రభువారు ఎప్పుడు కూడా ఒక మాట చెప్తాడు, మనుష్యుడు పైవేషాన్ని లక్ష్య పెడతాడు కానీ నేను అంతరంగాన్ని మాత్రమే లక్ష్య పెడతాను. అంటే ఇప్పుడు నా ప్రశ్న ఏంటి అని అంటే, యేసు ప్రభువారు యాయీరు యొక్క బాహాటమైనటువంటి చర్యను చూశాడా, లేకపోతే అంతరంగంలో ఉన్నటువంటి అతని జీవితాన్ని, అతని హృదయాన్ని చూశాడా? ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీవు నీ అంతరంగంలో నిన్ను నీవు తగ్గించుకొని బ్రతిమిలాడి విశ్వాసం ఉంచి ప్రార్థన చేసినట్లయితే ఈరోజు ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడి యొక్క అద్భుత కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు. నీ మనసులో ఏదున్నా సరే దాన్ని పక్కన పెట్టేసి ఆ దేవుని దగ్గరకు వచ్చి బ్రతిమలాడటం నేర్చుకో. అది నీ యొక్క ఆరోగ్యపరమైనటువంటి యుద్ధమా? దేవుని దగ్గరికి వెళ్ళు, బ్రతిమలాడు. అది నీ వైవాహిక జీవితంకు సంబంధించినటువంటి యుద్ధమా? దేవుని దగ్గరకు వెళ్ళు, పోరాడు. అది నీ కుటుంబపరమైనటువంటి యుద్ధమా? పోరాడు. ఒకవేళ నీ బిడ్డలు నీ మాట వినటం లేదు, వాళ్ళు ఎదురు తిరుగుతున్నారు, వారు సరిగా చదవటం లేదు అని నువ్వు యుద్ధం నీ సమస్యనా? దేవుని దగ్గరికి వెళ్ళు, బ్రతిమిలాడు. ఒకవేళ నీ ఆర్థిక పరిస్థితులు నీకు సహకరించట్లేదని నువ్వు బాధపడుతున్నావా? దేవుని దగ్గరకు వెళ్ళు. దేవుని దగ్గరకు వెళ్ళి బ్రతిమిలాడటానికి, అరుకోటానికి, ప్రాధేయపడటానికి మాత్రము సందేహించకు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఒకవేళ నువ్వెవరైనా నీ స్నేహితుడి కొరకో, నీ స్నేహితురాలి కొరకో, వారి రక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నట్లయితే వారికి ఎలా సువార్త ప్రకటించాలని నీ సమస్య అయితే దేవుని దగ్గరకు వెళ్ళు. నేను కూడా అలాగే దేవుని దగ్గరకు వెళ్ళాను. ఒక చిన్న సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రభా, నా ప్రార్థన కరపత్రముగా మార్చబడాలి. ఒకవేళ నేను ఎవరికైనా కరపత్రాన్ని ఇస్తే ఈ రోజులను బట్టి రోడ్డు మీద ఇస్తే నన్ను కొడతారు, లేకపోతే దాన్ని చించి మరి చెత్తలో పడేస్తారు. కాబట్టి నా ప్రార్థననే నువ్వు కరపత్రముగా చేసి ఆ కరపత్రము ప్రతి హృదయానికి తగిలేటట్టుగా నువ్వు చేయి ప్రభా అని నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. ఒక సూచన మాత్రమే నేను దేవుణ్ణి అడిగాను. ప్రతి ఏరియాని పెట్టుకొని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా అని నేను అడిగినప్పుడు దేవుని ఒక సూచన అడిగాను. ప్రభా ప్లీజ్ ప్రభా, నాకు ఆశ ఉంది. ఈ దేశాల మ్యాప్ని ముందు పెట్టుకొని ప్రతి ప్రాంతం కొరకు, చిన్న ఊరు కొరకు కూడా నేను నా చేతులుంచి అనుదినము ప్రార్థన చేస్తున్నప్పుడు ఈరోజు వరకు కూడా నేను ఆశీర్వాదాన్ని చూశాను. ఫస్ట్ మనం ఏం చేయాలో తెలుసా? వీ హ్యావ్ టు ఇంప్లోర్ జీసస్. యేసు ప్రభువారి యొద్దకు వచ్చి బ్రతిమిలాడుకోవాలి. యు షుడ్ బి ప్యూర్ ఎట్ యువర్ హార్ట్. ఒకటి గుర్తుపెట్టుకోండి, బ్రతిమిలాడటం అంటే పైకి ప్రార్థనలో బ్రతిమిలాడటం కాదు. యేసు ప్రభువారు అంతరంగాన్ని మాత్రమే చూస్తూ ఉంటారు. నీ జీవితంలో ఏది ఉన్నా సరే, నీ జీవితంలో యేసుకు ఏది అభ్యంతరకరముగా ఉన్నా సరే దాన్ని పక్కన పడేసేయాలి. యాయీరు ఎలాగైతే తన హోదాని పడేశాడో, నీ జీవితంలో నీకు దేవునికి అభ్యంతరకరముగా ఉన్నటువంటి కార్యాలను నువ్వు పక్కన పడేసినట్లయితే దేవుడు ఈరోజు నీ ప్రార్థనకు సమాధానాన్ని అందిస్తాడు. యేసు ప్రభువారు యాయీరుతో పాటు ఇంటికి వెళ్ళిపోవటానికి ఆయన సిద్ధపడిపోయాడు. రెండో విషయాన్ని ఇక్కడ మనం గమనించినట్లయితే 43 నుండి 48వ వచనం వరకు నమ్మకము, పట్టుదల ఉంటే యేసు ప్రభువారు ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతమైన కార్యాన్ని
చేస్తాడు. ఇక్కడ ఆమె 12 సంవత్సరాలుగా ఈ యొక్క వ్యాధి చేత బాధపడుతూ ఉంది. చక్కగా యేసు ప్రభు వారి గురించి మంచి మాటలు వినింది. అక్కడికి వచ్చింది. రాగానే ఏమైందో తెలుసా? యేసు ప్రభు వారిని చూడంగానే భయం వేసింది. ఎందుకంటే ఇప్పుడు వరకు ఆమెకు ఎవరితోనూ సంబంధం లేదు. ఇప్పుడు వరకు ఆమెకు ఎవరితోనూ మరి సమాజంలోనికి రావటానికి పర్మిషన్ లేదు. బహుశా అందరూ ఏమనుకుంటారో కాబట్టి నేను వెనక నుండి ఆయనను ముట్టుకుంటూ ఉంటాను. ఆమె హృదయములో ఒక పట్టుదల కలిగినటువంటి విశ్వాసము, దృఢమైనటువంటి విశ్వాసాన్ని ఆమె కలిగి ఉంది. మొదట ఏం చేశాడండి? బ్రతిమిలాడుకున్నాడు. రెండవది దృఢమైన విశ్వాసాన్ని కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో యేసు ప్రభు వారిని బ్రతిమిలాడుకోవాలి. రెండవది దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అది నీ శరీరానుసారమైన రోగమైనా, అది నీ ఆత్మానుసారమైనటువంటి రోగమైనా సరే. ఆమె ఏం చేసిందో తెలుసా? యేసు ప్రభు వారి వస్త్రపు చెంగును మాత్రమే ముట్టుకోగానే నాలో నుండి ప్రభావము బయలు వెళ్ళిపోయింది. ఎవరో నన్ను ముట్టారు అని యేసు ప్రభు వారు అడుగుతున్నారంట. హల్లెలూయా. యేసు ప్రభు వారికి తెలియదా ఆయనను ముట్టింది ఎవరో? యేసు ప్రభు వారికి తెలియదా ఆయనలో నుండి ప్రభావము బయలు వెళ్ళిన విశ్వాసము ఎవరిదో? కానీ ఏం చేస్తున్నాడో తెలుసా? హీ వాజ్ ఎక్స్ప్లోరింగ్ దట్ ఉమెన్. హల్లెలూయా. దేవుడు గొప్ప దేవుడు. ఆమె యొక్క విశ్వాసమును కనపరుస్తున్నాడు బయటకు. ఆమె యొక్క పట్టుదలను బయటకు కనపరుస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? నీవు నేను అలాంటి ప్రార్థనను నేర్చుకోవాలని, నీవు నేను అలాంటి పట్టుదల కలిగినటువంటి ప్రార్థన విశ్వాసము మనకు కావాలి అని దేవుడు ఈ లేఖనము ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. యాయిరు కూడా యేసు ప్రభు వారితో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. శిష్యులు కూడా యేసు ప్రభు వారితో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. పేతురు అడుగుతూ ఉన్నాడు, ప్రభా చాలా మంది నీ మీద పడుతున్నారు కదా ప్రభా, నీకెలా తెలిసిందయ్యా? యేసు ప్రభు వారికి అన్నీ కూడా తెలుసు. కానీ ఆయన అడుగుతున్నాడు. అడిగినప్పుడు ఆమె ఏం చేస్తుందో తెలుసా? ముందుకు వచ్చి నిన్ను ముచ్చింది నేనేనయ్యా, ఇక నేను దాచుకోలేనయ్యా, ఇక నేను దాచుకోవాల్సిన అవసరము లేదయ్యా, నేను నా రోగము నుండి విడుదల పొందుకున్నాను, నా రోగము పోయింది. ఎంతసేపు పట్టిందండి? ఎంతసేపు పట్టింది? ఒక్క క్షణము పట్టింది అంతే. తన విశ్వాసము అంత పట్టుదల కలిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు నీతో నాతో ఒక మాట చెప్తూ ఉన్నాడు. అమ్మా, నీవు ప్రార్థన చేస్తున్న ప్రతి అంశాన్ని నేను ఒక్క చిటికలో మాయం చేయగలిగినటువంటి సమర్థుడను. కానీ నీవే నన్ను నమ్మటం లేదు, నీవే పట్టుదల కలిగిన ప్రార్థనను నువ్వు కలిగి ఉండలేదు. చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు, దేవా నాకు అది ఇవ్వండి ప్రభా, నాకు ఇది ఇవ్వండి ప్రభా, నాకు అలా చేయండి ప్రభా, నాకు ఇలా చేయండి ప్రభా, ప్లీజ్ దేవా నా సమస్యను తీసేయండి దేవా, నా సమస్యను అలా తీసేయండి ప్రభా, ఇలా తీసేయండి ప్రభా. ఓ ప్రార్థన చేసేస్తూ ఉంటారు. కానీ ఒక్క 10 నిమిషాలు ప్రార్థనలో కనిపెట్టలేరు మౌనంగా కూర్చొని. దేవుడు నీ సమస్య నుండి పరిష్కారాన్ని అడుగుతున్నావు, దేవుడు నీకు సమాధానం చెప్పే లోపునే ఏం చేసేస్తున్నావు? ప్రార్థన అయిపోయింది, ఆమెను ముగిచేసి లేచి వెళ్ళిపోతున్నావు. కనిపెట్టలేనటువంటి తత్వాన్ని నేటి క్రైస్తవులు కలిగి ఉన్నట్లుగా లేఖన భాగమే తెలియచేస్తూ ఉంది. ఓపిక లేదు, చాలా తొందర. దేవుని దగ్గరకు వస్తాం, ఏం చేసేస్తుంటాడు? తొందరపడిపోతూ ఉంటాం. కానీ యాయిరుకి చూడండి, అక్కడ యాయిరు గొప్పవాడే, ఆ యొక్క స్త్రీ గొప్పది. విశ్వాసము, పట్టుదల కలిగిన విశ్వాసము వారి జీవితంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, సుట్టిగా నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వే కోణంలో ఉన్నావు, నువ్వే కోవలో ఉన్నావు. పాపము చేత పట్టబడి దేవుని దగ్గరకు రావటానికి భయపడుతున్నావా? భయపడకు, దేవుని దగ్గరకు రా. దేవా నన్ను నువ్వు రక్షిస్తావని నేను నమ్ముతూ ఉన్నాను. ఒకవేళ నీ కుటుంబ కలహాల చేత నువ్వు దేవుని దగ్గరకు రాలేని పరిస్థితిలో ఉన్నావా? దేవుని దగ్గరకు రా, పట్టుదల కలిగి ప్రార్థన చేయి. నీ పరిస్థితిని మార్చకపోతే నన్ను అడుగు. దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేయగలడు. 12 సంవత్సరాల నుండి ఎవరి చేత స్వస్థత పరచబడినటువంటి ఆ యొక్క స్త్రీని దేవుడు ముచ్చి బాగు చేశాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, God is answering your prayer. God is hearing your prayer. నీ ప్రార్థన ఆయన వింటాడు. నీవు ప్రార్థన చేస్తున్నావని ఆయనకు తెలుసు. ఆయనలో నుండి ప్రభావము బయలు వెళ్ళినంతగా ఆమె విశ్వాసాన్ని కలిగి ఉందంట.
ఆయన దిగి వచ్చి నీ జీవితంలో అద్భుత కార్యము చేసేటట్లుగా విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఇంకా ఈ యొక్క ముందు భాగంలో మనం చూసినట్లయితే సమాధానమును గలదానవై పొమ్మని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో కూడా నాతో కూడా మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, నా కుమారి, నా కుమారుడా, నువ్వు నీ విశ్వాసం ఉంచినట్లయితే ఇప్పుడే ఈ క్షణమే నీ జీవితంలో అద్భుత కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు. సమాధానము గల జీవితాన్ని మీరు చూడబోతున్నారని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం చూడండి. జీసస్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ. జీసస్ ఈస్ గోయింగ్ టు bless you abundantly. Just believe in Jesus. Keep trust in God. God is going to open all your doors in the mighty name of Jesus. Hallelujah. ఆయన నీకు రక్షణ కలగజేస్తున్నాడు. ఆయన నీకు సమీపస్తుడిగా జీవించటానికి ఆయన ఒక మంచి మార్గాన్ని నీ ముందుంచుతున్నాడు. మూడో విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటే ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగా ఏమైతుందంటే, సమాజపు మందిరపు అధికారి ఇంటి నుండి మరి ఒక వ్యక్తి వచ్చేసి అంటున్నారు, అయ్యా, ఇంకా బోధకుణ్ణి నువ్వు ఇబ్బంది పెట్టకు, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టకు అని చెప్తున్నారంట. ఏం చేస్తున్నారండి? చక్కగా విశ్వాసములో యాయురు ముందుకు వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉండగానే ఫస్ట్ చక్కగా ఒకటైపోయింది, బ్రతిమలాడాడు, యేసు ప్రభువారి ఇంటికి తెచ్చుకున్నాడు. ఫస్ట్ లెవెల్ అయిపోయింది. తర్వాత ఆ యొక్క స్త్రీ పట్టుదల కలిగి విశ్వాసాన్ని చూశాడు. నేను కూడా ఎట్లయినా సరే యేసు ప్రభువారిని నా ఇంటికి తీసుకెళ్తే నా కుమార్తె స్వస్థపరచబడుతుంది అని అనుకున్నాడు. అయితే ఏమైపోయింది తెలుసా? విశ్వాసంలో కొంచెం ముందుకు వెళ్తూ ఉంటుంటే లోకము మనకు ఎదురొస్తూ ఉంటుంది కదా. నీ పరిస్థితి ఇంకా మూయబడినాయి, నీ ద్వారాలన్నీ కూడా మూయబడినాయి, నీ యొక్క అన్ని కోణాలు మూయబడినాయి. కాబట్టి యు జస్ట్ స్టాప్ యువర్ ప్రేయర్స్, స్టాప్ వాకింగ్ విత్ జీసస్. ఏం చేస్తుంది లోకము? అయ్యా, ఇక వద్దయ్యా, చాలు, ఇంకేం పర్వాలేదు, చక్కగా చెప్తుంది. ఎంత బాగా చెప్తుంది చూడండి, ఎంత బాగా చెప్తున్నాడు. ఇంక బోధకుడిని శ్రమ పెట్టకయ్యా, నువ్వు ఇంటికి రా. ఎందుకంటే సాతాను కూడా ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో కలగ చేస్తూ ఉంటాయి. అయితే మూడో విషయాన్ని దేవుడు మనతో ఒక మాటను మాట్లాడుతున్నాడు. యాయిరు, నువ్వు లోకాన్ని చూడద్దు, కానీ భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు, నేను నీ జీవితంలో అద్భుతాన్ని చేయబోతూ ఉన్నాను. ఆమె స్వస్థపరచబడునని ఆమెతో చెప్పాను. ఈరోజు నా వాక్యం యొక్క మూల అర్థం అదే. భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు. నీ ఆత్మతో చెప్పు, ఆత్మా, నా ప్రాణమా, నెమ్మది కలిగి ఉండు, భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు. విశ్వాసం ఉంచినట్లయితే దేవుని మహిమను నీ జీవితంలో చూడబోతున్నావు. నాలుగోది మనం ఇక్కడ చూసినట్లయితే ఆయన ఏం చేశాడో తెలుసా? యాయిరు ఇంటికి వచ్చారంట. ఆ యాయిరు ఇంటికి వచ్చినప్పుడు అక్కడ చాలామంది రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చుకుంటూ ఎలా చేస్తున్నారంటే వాడితో మరి ఎంత భయంకరంగా ఏడుస్తున్నారంట. ఈ లోకం అంతా కూడా డ్రామానే. ఈ లోకమంతటా కూడా ఎంత కూడా ఏంటుంటుందంటే డ్రామాటికల్ లైఫ్లో మనం ఉంటూ ఉన్నాం. నాలుగో విషయాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే లోకమును మన నుండి వేరు చేసుకునే వారముగా మనం ఉండాలి. కమ్ ఆన్, గెట్ రిడ్ ఆఫ్ దిస్ డ్రామాటికల్ వరల్డ్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? లోకము నుండి మిమ్మలను నేను వేరు చేసి ఉన్నాను. లోకంలో ఉన్న డ్రామా నీకు అవసరం లేదు, లోకంలో ఉన్న పద్ధతులు నీకు అవసరం లేదు, లోకంలో ఎవడు ఏం చెప్పుతున్నాడో నీకు అవసరం లేదు. కానీ నీ జీవితంలో కార్యము చేయటానికి మాత్రం నేను ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. ఈ చివరి విషయాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే, అప్పుడు దాకా పాపం ఆ పాప కోసం ఏడ్చారు. అప్పుడు దాకా ఆ పాప కోసం ఏదో పెద్ద వీళ్ళు చాలా బాగా ఆ బిడ్డ మీద కన్సర్న్ ఉన్నట్టుగా, చాలా బాగా ఆ కుటుంబం మీద కన్సర్న్ ఉన్నట్టుగా ఏడ్చేస్తూ ఉన్నారు. కానీ యేసు ప్రభువారు ఎప్పుడైతే ఆ ఇంటిలో కార్యం చేయడానికి వచ్చారో ఏం చేస్తున్నారు? అపహసిస్తూ ఉన్నారంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనుషుల మాటకు ఎప్పుడు కూడా లక్ష్యం ఉంచకు. మనుషుల మాట నీ జీవితంలో ఎలాంటిదో తెలుసా? భయంకరమైనటువంటి పరిస్థితులను, అవిశ్వాసాన్ని కలగచేస్తూ ఉంది. అందుకనే దేవుడు ఏమంటాడో తెలుసా? నువ్వు లోకమునైనను లోకములో ఉన్న దానినైనను నువ్వు ప్రేమించకు, లోకపు వారి మాటలు నువ్వు వినకు, ఎందుకంటే నేను నీతో ఉన్నాను. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈ లోకంలో ఏది చెప్పినా సరే అది ఆదరణ కొంతకాలమే కలిగిస్తూ ఉంది. యాయుడి జీవితంలో కూడా ఈ చక్కటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. చివరి విషయాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే, పట్టుదల కలిగినటువంటి ప్రార్థన సంతోషాన్ని కలగజేస్తుందంట. హల్లెలూయా. 5వ విషయము, సెలబ్రేటింగ్ విత్ జీసస్. జాయర్స్ ఫ్యామిలీ సెలబ్రేషన్. ఆయన ఆ చిన్నదాన్ని చేపట్టుకొని, చిన్నదానా లెము అనగానే ఆమె లేచెను. ఆమెకు ఆహారం పెట్టమని చెప్పాడంట దేవుడు. ఆమె లేచి ఆహారాన్ని తీసుకొని సమాజం అందరి ఎదుట సాక్షార్థమై నిలబడిందట. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ కుటుంబపరమైనటువంటి సమస్యన, నీ ఆరోగ్యపరమైనటువంటి సమస్యన, నీ బిడ్డల కొరకైనటువంటి ప్రార్థన పోరాటమా, లేకపోతే నీ యొక్క చుట్టుప్రక్కల ఉన్నవారు రక్షించబడాలని నువ్వు పోరాటం చేస్తూ ఉన్నావా? ఏ సమస్య అయినా సరే, జటిలమైనటువంటి సమస్య అయినా సరే, మూయబడిన సమస్య అయినా సరే, నీ వివాహము కొరకైనా, నీ గర్భఫలం కొరకైనా, నీ ఉద్యోగము కొరకైనా, ఏదైనా సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, టుడే ఇంప్లోర్ ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. యేసు ప్రభువారి యొక్క పాదముల దగ్గర బ్రతిమిలాడుకో. 2వది, పట్టుదల కలిగిన విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండు. 3వది, భయపడకు, నమ్మిక మాత్రము ఉంచు. 4వది, లోకమునైనను లోకములో ఉన్న మాటలు వినకు, లోకము నుండి నీవు వేరు చేయబడు. 5వది ఏంటో తెలుసా? సంతోషకరమైనటువంటి పంటను నీవు చూడబోతున్నావు. ఇప్పటి వరకు ఇక నేను ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేశా ప్రభా, నో ఆన్సర్. నువ్వు అనుకుంటున్నావేమో, టుడే ఈజ్ ద ఆన్సర్ ఫర్ యువర్ ప్రాబ్లం. టుడే ఈజ్ ద ఆన్సర్ ఫర్ యువర్ సిచ్యువేషన్. ఈరోజు ఏ పాపము నీ జీవితంలో ఉన్నా సరే, యేసు ప్రభు వారి దగ్గర, పాపముతో నేను చచ్చిపోయాను ప్రభా, ఈ బలహీనత నాకుంది ప్రభా, నేను దీనిలోంచి బయటకు రాలేకపోతున్నాను ప్రభా. ఎస్, గాడ్ ఈజ్ గోయింగ్ టు హీల్ యూ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. ఆయన రక్తము నీ కొరకే చిందించబడింది. పాపపు రోగము చేత నువ్వు ఉన్నావేమో, రక్తస్రావము స్త్రీ స్వస్థపరచబడినట్లుగా ఈరోజు నీ పాపాన్ని దేవుడు కొట్టివైపోతున్నాడు. ఆయన నీ కొరకు వస్తున్నాడు. హియర్ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఈస్ దాట్ జీసస్ వాస్ కమింగ్ టువర్డ్స్ యూ. ఆయన నీ యొద్దకు వస్తున్నాడు, నీవు ఆయన యొద్దకు కాదు. ఆయన నీ యొద్దకు వస్తున్నాడు. సమయం ఉండగానే దేవుని పట్టుకో. దేవుని స్వస్థతను నువ్వు చూడబోతున్నావు. దేవుని అవకాశం ఉండగానే నువ్వు పట్టుకో. నీ సమస్యను దేవుడు తీర్చివేస్తాడమ్మా. కానీ ఈరోజు చాలామంది జీవితాల్లో ఉన్న సమస్య ఏంటో తెలుసా? పాపం అనే మరణం, పాపం అనే మైలు వారి జీవితాల్లో ఉంటున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, గివ్ యువర్ హార్ట్ టు జీసస్. ఆయన రక్తము నిన్ను శుద్ధి చేస్తూ ఉంది. ఆయన వస్త్రపు చెంగు కూడా నీకు రక్షణను కలగ చేస్తూ ఉంది. నీ పాపములో నుండి నీకు విడుదల కలగ చేస్తూ ఉంది. పాపము చేత ఇంకా నేను చచ్చిపోతున్నానని నువ్వు అనుకుంటున్నా సరే, నువ్వు భయంకరమైన పాపములో కూరుకుపోయి నేను రాలేకపోతున్నాను అనుకున్నా సరే, ఈరోజు ప్రభు నీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. ఈరోజు యాయిరు జీవితంలో చేసిన అద్భుత కార్యము నీ జీవితంలో కూడా ప్రభు చేయబోతున్నాడు. నేను స్వస్థత పరచబడాలని. ఫస్ట్ దే హ్యావ్ డన్ ద యాక్ట్. వారి యొక్క పని జరిగించారు. వారు అద్భుతమైనటువంటి విడుదలను వారు చూసి ఉన్నారు. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, టుడే ఈస్ ద డే ఆఫ్ యువర్ సాల్వేషన్. నువ్వు ఒకవేళ ఇన్ని సంవత్సరాలు నేను పాపం చేస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావేమో, ఈరోజు దేవుని దగ్గరకు వచ్చి, దేవా నన్ను క్షమించు, నేను ఇంకా ఈ వివాహేతర సంబంధాలు పెట్టుకోను, నేను ఈ తాగుడు పెట్టుకోను ప్రభా, నేను ఈ స్మోకింగ్ చేయను ప్రభా, నేను ఈ చెడు తలంపులు చేయను ప్రభా అనుకున్నట్లయితే, కమాన్, యువర్ సిచ్యువేషన్ ఈస్ గోయింగ్ టు బి చేంజ్. నీ పరిస్థితి మారిపోబోతుంది, నీ జీవితం మారిపోబోతుంది. చచ్చిపోయినాయి అనుకున్న నీ సమస్యలన్నీ కూడా ఇక నా ద్వారం తెరవబడదు, ఇక నా గర్భఫలం తెరవబడదు, ఇక నాకు ఉద్యోగం రాదు, నాకు వివాహం అవ్వదు అని అనుకుంటున్నట్లయితే, గాడ్ ఈస్ గోయింగ్ టు డూ ఎ మిరకిల్ ఇన్ యువర్ లైఫ్. కనుక నేను అప్రియమైన దేవుని బిడ్డలారా, కమాన్, దేవుని యందు విశ్వాసం ఉంచుదాం, పట్టుదల కలిగి జీవిద్దాం, నిలకడ కలిగి మనం బ్రతుకుదాం. దేవుని కృప మీ మీద నిలిచి ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీకున్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు తండ్రి. ఈరోజు వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. మేము మీ సన్నిధానములో మా హృదయములను కుమరిస్తూ బ్రతిమలాడుకుంటుండగా నీ శక్తి చేత, నీ బలం చేత మమ్మల్ని నింపండి. నీ దైవికమైనటువంటి కృపలో మమ్మలను భద్రపరచండి ప్రభా. వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డ ఎందరైతే నీ పాదముల యొద్దకు వస్తున్నారో వారందరినీ కూడా మీరు రక్షించండి.
వారందరి జీవితాలలో పరిస్థితులు, వారు ఏ పరిస్థితి చేత యుద్ధం చేస్తూ ఉన్నారో, ఏ విపరీతమైన పరిస్థితుల చేత వాళ్ళు బాధపడుతున్నారో వాళ్ళందరినీ కూడా మీరు బాగు చేయమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయంతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. పనికిరాని పాత్రనని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ శ్రీ యేసుని పొగడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి, సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరియో కుమ్మరి, జగతుత్పత్తిదారి, జిగటమన్నైన నా